ఎవడు నిరంతరం మనస్సులో నమశివాయ 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 అంటాడో వాడి విషయంలో పవి పుష్పం బగు పిడుగు వాడి మీద పడితే అది శిరస్సు మీద పువ్వుగా మారుతుంది. అగ్నిమంచగు వాడి మీద ఎవరైనా అగ్ని ప్రమాదంలో వాడు పొరపాటును చిక్కుకుంటే అది మంచులా చల్లబడిపోతుంది, వాడి ధాటికి తట్టుకోలేక, వాడి భక్తికి తట్టుకోలేక. అకూపారంబు భూమి స్థలంబవు వాడు ఓడ పగిలి సముద్రంలో కూలిపోతే అక్కడ అప్రయత్నంగా ఒక దీవి, భూమండలం అంత దీవి ఏర్పడుతుంది, వాడిని రక్షిస్తుంది. శివనామం అటువంటిది. శత్రుండు అతిమిత్రుడవు ఎంత శత్రువైనా మిత్రుడవుతాడు. ఇదిగో అర్జునుడు పుణ్యం పుచ్చింది ఇక్కడ కర్ణుడి నుంచి ఈ యోగ్యతా పత్రమా, ఎంత ఆశ్చర్యం. మన రంగంలో మనకంటే గొప్పవాడనో మనకి వ్యతిరేకనో అనుకున్నవాడు అనుకోకుండా ఎక్కడైనా మనని మెచ్చుకున్నాడు అని తెలిస్తే ఎవరైనా ఆ మాట చెబితే మనకి ఎంత గర్వంగా ఉంటుందండి. ఆయన మెచ్చుకున్నాడా, ఆయన అన్నాడండి, నిజంగా ఆయన అలా అండండి అన్నాడే, వెంటనే వారి పట్ల మన హృదయం కూడా మారిపోతుంది. ఆ మారిపోయే అవకాశం ఇవ్వాలి. కుళ్ళు ఇంకా పెంచుకుని మురికి కాలం అయిపోవద్దు.